హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ మూవీస్ అన్నిట్లోనూ క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో అస్సలు కనిపెట్టలేరు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఇంట్రిగింగ్గా ఉంటాయి. అండ్ ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ మూవీస్ అన్నీ కూడా తెలుగులోనే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి మర్డర్ ఇన్ మహిమ్. సో రీసెంట్గా వచ్చిన ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ సిరీస్లో విజయ్ రాజ్ అండ్ అశుతోష్ రాణా యాక్ట్ చేశారు. సో విజయ్ రాజ్ ఒక పోలీస్ క్యారెక్టర్ని ప్లే చేశాడు అండ్ అశుతోష్ రాణా ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ని ప్లే చేశాడు. సో ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే మహిమ్ అనే రైల్వే స్టేషన్లో ఒకడిని చంపి అతని కిడ్నీని తీసుకెళ్తారు. సో ఆ తర్వాత అదే ప్యాటర్న్లో ఇంకో 2-3 మర్డర్లు జరుగుతాయి. సో ఆ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి విజయ్ రాజ్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా ట్విస్ట్లు బయటకు వస్తాయి. సో ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్, అంటే రెగ్యులర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్లా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో ఈ థ్రిల్లర్ సిరీస్లో విజయ్ రాజ్ అండ్ అశుతోష్ రాణాలు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా ఓకే అన్నట్టుగానే ఉంటుంది. అండ్ మిగతా స్క్రీన్ ప్లే అంతా కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది. అసలు ఎక్కడో కానీ బోర్ కట్టదు. బట్ ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా స్ట్రిక్ట్లీ ఫర్ 18+ అని చెప్పాలి. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మీరు ఒకసారి చూస్తే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అనేది మీరే డిసైడ్ అవుతారు. సో ఇదైతే 18+ కోసం మాత్రమే. బట్ దీంట్లో కొంచెం బోల్డ్ సీన్స్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్లు ఉంటాయి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. సో డెఫినెట్గా ఈ సిరీస్ని అయితే అసలు మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ ఈ సిరీస్లో కిల్లర్ ఎవరు అనేది క్లైమాక్స్ వరకు అస్సలు కనిపెట్టలేరు. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో సెకండ్ వన్ వచ్చేసి కడవర్. సో ఈ మూవీలో అమలాపాల్ యాక్ట్ చేశారు అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో కూడా చాలా ట్విస్ట్ అండ్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక హాస్పిటల్ ఎండి సలీం రహమాన్ మిస్ అవుతాడు. సో మా కొడుకు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లోనే అతని బాడీ దొరుకుతుంది. సో అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది చాలా ట్విస్ట్లు ఈ మూవీలో బయటకు వస్తాయి. అండ్ ఎండ్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిన విధానం అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అమలాపాల్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ప్లే చేసిందని చెప్పాలి. బట్ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ మూవీకి కెమెరా అండ్ మ్యూజిక్ చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి బెల్ బాటమ్. సో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి అండ్ హరిప్రియ అండ్ అచ్యుత్ కుమార్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని చెప్పేసుకోవచ్చు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇన్ కన్నడ అని చెప్పొచ్చు. సో కాంతారా కంటే ముందు రిషబ్ శెట్టి గారి సినిమాలు కన్నడలో ఇంకా చాలా ఉన్నాయి. సో దాంట్లో కొన్ని పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. సో దాంట్లో ఇదొకటి. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ అవ్వాలనుకుంటాడు. అలాగే చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ సినిమాలు చూడడం, డిటెక్టివ్ బుక్స్ చదవడం కానీ చేస్తాడు. సో ఆ ప్రాసెస్లో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో వాళ్ళ నాన్న వద్దని చెప్పేసి వారిస్తాడు. బట్ హీరో మాత్రం డిటెక్టివ్ అవ్వాలనే అనుకుంటాడు. సో ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక రాబరీ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు నగదులు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో ఒకరోజు వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. ఆ పోలీసులు వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగదును పోలీస్ స్టేషన్లోనే ఉన్న ఒక లాకర్లో పెడతారు. బట్ ఒకరోజు ఆ రాబరీ గ్యాంగ్తో పాటు ఆ డబ్బు నగదును కూడా కోర్టులో సబ్మిట్ చేయాలన్నప్పుడు ఆ లాకర్ని ఓపెన్ చేసి చూడగా దాంట్లో డబ్బు నగదు ఉండదు. సో అది చూసి పోలీసులు షాక్ అవుతారు. సో ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారని చెప్పేసి చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ప్రాసెస్లో డిటెక్టివ్ అవ్వాలనుకున్న హీరో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రయత్నాలు చేశాడు, సో ఫైనల్గా ఆ క్రిమినల్ని పట్టుకున్నాడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు ఆ మిస్టరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అసలు మనమైతే బిలీవ్ చేయలేము ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అండ్ ఈ మూవీకి అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్గా ఉంటుంది అండ్ చాలా బాగా యాప్ట్ అయింది. సో కెమెరా వర్క్ అండ్ ఎడిటింగ్ కానీ టాప్ నాచ్లో ఉంటాయి.
సో ఈ మూవీకి మెయిన్ హైలైట్ అంటే కామెడీ అండ్ దాంతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాయని చెప్పాలి. సో డెఫినెట్లీ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకు ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని ఎవరైనా చూడొచ్చు, మీ ఫ్యామిలీతో కలిసి అయినా చూడొచ్చు, చిన్నపిల్లలైనా చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో దాంట్లో నో అబ్జెక్షన్. సో ఎవరైనా చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి డిటెక్టివ్. సో ఈ మూవీలో విశాల్ అండ్ ప్రసన్న అనుయుమాన్యుల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అద్వైత భూషణ్గా విశాల్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో విశాల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అతని ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసిన ప్రసన్న అండ్ అనుయుమాన్యుల్లో చాలా బాగా అండ్ చాలా డీసెంట్గా చేశారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ మిస్కిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హైలైట్ అని చెప్పాలి. సో డైరెక్టర్ మిస్కిన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో చాలా థ్రిల్లింగ్ అండ్ మిస్టీరియస్ ఎలిమెంట్స్ సూపర్గా ఉంటాయి. అండ్ మనకి ఎక్కడా బోర్ కట్టదు, చాలా టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అసలు ఒక్క చోట కూడా ఒక్క సీన్ కూడా మనకు బోర్ కట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే థీమ్ మీద చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో అద్వైత భూషణ్ ఒక డిటెక్టివ్. ఇలాంటి కేసులు లేక చాలా ఖాళీగా ఉండి బుక్స్ అన్ని తిరిగేస్తూ ఉంటాడు. ఏదైనా మంచి ఛాలెంజింగ్ కేసు వస్తే డీల్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో ఒక చిన్న పిల్లాడు, అంటే స్కూల్లో చదివే ఒక చిన్న పిల్లాడు వచ్చి మా కుక్కని ఎవరో చంపేశారు, ఎందుకు చంపారో ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి అంటాడు. ఎన్ని క్రైమ్ కేసులు వచ్చినా కానీ హీరో ఆ చిన్న పిల్లాడు ఇచ్చిన కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో చాలా భయంకరమైన నిజాలు అండ్ చాలా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు బయటకు వస్తాయి. వాళ్ళు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. అండ్ ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా పిన్ పాయింట్గా చూపించారు. సో నెక్స్ట్ లెవెల్లో థ్రిల్లింగ్ ఉంటుంది అండ్ మిస్టరీ కూడా ఉంటుంది. సో ఈ మూవీని ఇప్పటి వరకు మీరు చూడలేదంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అవైలబుల్గా ఉంది, ఎవరైనా చూసేయచ్చు. నో ఏజ్ లిమిట్స్, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, చాలా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉంటాయి. సో ఈ వీడియోలో నెక్స్ట్ వన్ వచ్చేసి 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. సో ఈ మూవీలో రహమాన్ యాక్ట్ చేశారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మిస్టరీ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్గా నో డౌట్ మన ఇండియాలో ఇలాంటి సినిమాలు అసలు చాలా అరుదుగా వస్తాయి. డిటెక్టివ్ కానీ అండ్ ఈ 16 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్స్ కానీ చాలా అరుదుగా ఇలాంటి సినిమాలు వస్తాయి. సో ఈ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మన మైండ్ని బ్లాక్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సో డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని మీరు చూడకపోతే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో దీపక్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. సో ఒక యంగ్స్టర్ అతని దగ్గరికి వచ్చి అతని ఎక్స్పీరియన్స్ని, అనుభవాలని అడుగుతాడు. సో నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని అవుతాను, సో నాకేమైనా సలహాలు ఇవ్వండి అని. సో దీపక్ అతనితో అసలు పోలీస్ అవ్వాలనుకోవడం చాలా చెడ్డ పని అంటాడు. ఎందుకంటే నేను కూడా ఎన్నో కేసులను ఛేదించి ఇప్పుడు నా కాల్ని పోగొట్టుకొని ఇక్కడ కూర్చున్నా అంటాడు. సో ఆ ప్రాసెస్లో ఆ యంగ్ మ్యాన్ ఏం చేశాడు, సో దీపక్ సాల్వ్ చేయలేకపోయినా ఆ మిస్టరీ కేసు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో ఆ ప్లాట్ ఏంటంటే ఒక రాత్రి ఒక యువకుడు కాల్చుకొని చనిపోతాడు. అండ్ అదే టైంలో ఒక అమ్మాయి మిస్ అవుతుంది. అండ్ మిస్ అయిన ఆ అమ్మాయి ఇంటి బెడ్రూమ్లో కొన్ని బ్లడ్ స్టైన్స్ ఉంటాయి. సో ఆ బ్లడ్ ఎవరిది, ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది ఆ మిస్టరీ చుట్టే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో రహమాన్ పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్టర్ కార్తిక్ నారాయణ్ స్క్రీన్ ప్లే టాప్ నాచ్గా ఉంటాయి అండ్ బీభత్సంగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి 13B. సో ఇదొక బ్రిలియంట్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ విక్రమ్ కి కుమార్ సినిమాల గురించి మనకు తెలిసిందే. మనం కానీ, ఇష్క్ కానీ, 24 కానీ ఇలా చాలా మంచి మంచి స్క్రీన్ ప్లేస్తో ఆయన సినిమాల్ని తీస్తూ ఉంటాడు. సో ఇది ఆయనకు ఫస్ట్ సినిమా అండ్ బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా బ్రిలియంట్గా ఉంటుంది. సో మనకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమాని చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తాము. మన జీవితంలో ఒక పార్ట్గా మారిపోయిన టీవీ మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మాధవన్ మెయిన్ లీడ్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అండ్ అతనికి రెంట్ కట్టడం కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి వేరే చోటకి షిఫ్ట్ అవుతారు. సో అక్కడ వీళ్ళ అపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 13B. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లో షిఫ్ట్ అయిన తర్వాత ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆ సీరియల్ని చూడడం స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఆ సీరియల్లో జరుగుతున్నట్టుగానే వీళ్ళ లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ సీరియల్లో
హీరోకి ప్రమోషన్ వస్తే ఇక్కడ హీరోకి ప్రమోషన్ వస్తుంది. ఆ సీరియల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళకి కూడా యాక్సిడెంట్ అవుతుంది. సో ఫైనల్లీ ఆ సీరియల్ ఏంటి, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి ఈ మూవీలో చాలా బాగా అండ్ చాలా థ్రిల్లింగ్ వేలో చూపించారు. సో ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేని చూస్తాము. సో డెఫినెట్గా మాధవన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అండ్ చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఫైనల్ వన్ వచ్చేసి హిట్ ద ఫస్ట్ కేస్. ఈ మూవీలో విశ్వక్ సేన్ అండ్ రుహాని శర్మ మెయిన్ లీడ్స్గా చేశారు. సో డైరెక్టర్ శైలేష్ కునుడు స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి ఎస్పెషల్లీ. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే క్రైమ్ డిపార్ట్మెంట్లో హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీంలో విక్రమ్, అభిలాష్ అండ్ రోహిత్. సో ఈ ముగ్గురు చాలా సిన్సియర్ అండ్ చాలా టాలెంటెడ్ ఆఫీసర్స్. సో ఎలాంటి క్రైమ్ కేసెస్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ప్రీతి అనే అమ్మాయి మిస్ అవుతుంది. సో దాని తర్వాత కూడా ఇంకో అమ్మాయి మిస్ అవుతుంది. సో ఈ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, వాళ్ళ మర్డర్స్ వెనకాల రీజన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ మిస్టరీని ఛేదించే విధానంలో హీరోకి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనేది ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు. హీరో విశ్వక్ సేన్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ డైరెక్టర్ శైలేష్ కునుడు స్క్రీన్ ప్లే అండ్ మ్యాజిక్ చాలా బాగుంటుంది, ఎక్కడ కానీ బోర్ అయితే కొట్టదు. ఈ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము. సో డెఫినెట్లీ చాలా బాగుంటుంది. సో ఈ మూవీని ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు, బట్ చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంచితే చాలా బెస్ట్. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో చెప్పిన మూవీస్ అన్నీ కూడా తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. సో డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.